హాయ్ హలో బిర్యానీస్ అంటే ఇష్టమేనా మీకు? అయితే కర్ణాటక స్పెషల్ చికెన్ టోనే బిర్యానీ చేసేసుకుందాం. ఈ టోనే చికెన్ బిర్యానీ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. అండ్ ఇది చేసే ప్రాసెస్ అండ్ యూస్ చేసే మసాలా కూడా నార్మల్ బిర్యానీ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు తినే బిర్యానీ రొటీన్గా అనిపించి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలంటే ఈ టోనే చికెన్ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నా. ఇందులో 2.5 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, 1/2 కప్ కర్డ్ యూస్ చేసుకుని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. మీకు టైం లేదనుకుంటే 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలి. సో దీన్ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని బిర్యానీలోకి కావాల్సిన రైస్ తీసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను ఇండియా గేట్ జీరా రైస్ చిట్టుముత్యాల బియ్యం తీసుకున్నా. నార్మల్గా బిర్యానీస్కి బాస్మతి యూస్ చేస్తాం కదా, బట్ ఇక్కడ ఈ డోనే బిర్యానీకి చిట్టుముత్యాల రైసే యూస్ చేయాలి. నేనైతే 3 కప్స్ ఆఫ్ రైస్ యూస్ చేస్తున్నా. దీనైతే వాష్ చేసుకుందాం, బట్ ఎక్కువ టైమ్స్ వాష్ చేయకూడదండి. 1 టైం వాష్ చేసుకున్నా సరిపోతుంది. వాష్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ వేసుకుని దీన్ని కూడా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత బిర్యానీలోకి అయితే ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 5 లేక 6 యాలకులు, 10 లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అన్నీ ఒకసారి రోస్ట్ చేసుకుందాం. ఇదైతే ఎక్కువసేపు రోస్ట్ చేసుకోవద్దండి. ఎక్కువసేపు రోస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. తర్వాత ఇందులో కట్ చేసుకున్న 1 మీడియం స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోయాక బిర్యానీ కోసం ఒక స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఉన్న ఆయిల్లో 2 మిర్చీస్ యాడ్ చేసుకుని మిర్చీస్ ఒక 2 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన మిర్చీస్లో పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయే వరకు చూసుకోవాలి. ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా మిక్సీలో వేసేసుకుని స్మూత్ పేస్ట్ రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీకి కావాల్సిన మసాలా సరుకులు వేసుకోవాలి. జాపత్రి, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ ఇందులోకి స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి 1 అవర్ నానబెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి.
స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ 60 to 70% కుక్ అయ్యేలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు మధ్యలో కలుపుకుందాం. నాకైతే 10 to 12 మినిట్స్కి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది. అండ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిందండి ఇక్కడ నాకు. తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఎంత కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నామో దానికి 1/2 కప్ తగ్గించేసి హాట్ వాటర్ వేసుకోవాలి. ఇందులోకి మనం కంపల్సరీ హాట్ వాటరే యూస్ చేయాలండి. చల్లనీళ్ళు వేస్తే బిర్యానీ టేస్ట్ చప్పగా అనిపిస్తుంది. తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, సో 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే ముందుగా వాష్ చేసుకుని పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదైతే 10 మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. లేకపోతే ఇందులో మనం అన్ని మసాలా పేస్ట్ యాడ్ చేసాం కదా, కింద అడిగంటేస్తుంది. తర్వాత అయితే నాకు 70% అయితే బిర్యానీ కుక్ అయిపోయిందండి. నేను కింద అడగంటకుండా కింద ప్యాన్ ఒకటి పెట్టుకున్నాను. సో కింద బిర్యానీ అయితే అడగంటకుండా ఉంటుంది దీనివల్ల. ఇప్పుడు 5 to 10 మినిట్స్ స్టవ్ స్లోలో పెట్టేసుకుని బిర్యానీని కుక్ చేసేసుకుందాం. 10 నిమిషాల తర్వాత నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి బిర్యానీ. ఇది టైంలో కొంచెం మెత్తగా అనిపించినా స్టవ్ ఆఫ్ చేసుకుని 15 మినిట్స్ తర్వాత తీస్తే పొడి పొడిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది బిర్యానీ. అంతే అండి, పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నచ్చేసిందా బిర్యానీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.